600 స్క్వేరా? ఇది మైనస్ ఉందయ్యా, స్క్వేర్ లో రాదు. 600. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో 9th ఇక్కడ చూడండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో 11th క్వశ్చన్ చూడండి అమ్మా. 11th క్వశ్చన్, మీన్ ఆఫ్ binomial distribution is 100 అంటున్నాడండి. దెన్ స్టాండర్డ్ డీవియేషన్ లైస్ అంటున్నాడు. జనరల్ గా ఇందులో ఒక స్టేట్మెంట్ చెప్పడం మనం రాయలేదు. జనరల్ గా అది మ్యూ ఇస్ ఈక్వల్ టు 100 అండి. స్టాండర్డ్ డీవియేషన్ లైస్ ఆన్ దేని మీద ఉంటుందంటే ఖచ్చితంగా క్లోజ్డ్ ఇంటర్వల్ 0 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ వరకు ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ అనేది నాట్ మోర్ దాన్ ద స్క్వేర్ రూట్ మ్యూ. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం జనరల్ గా స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమంటున్నాం? స్క్వేర్ రూట్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం అండి? వేరియన్స్ కదా. ఈ వేరియన్స్ క్యాలిక్యులేషన్ చేస్తే మనం చేస్తున్నాం. అంటే సింప్లిఫికేషన్ ఇది కావాలని మీకు ఆల్రెడీ ప్రూఫ్ కూడా నేను నోట్స్ లో పెడతాను. జస్ట్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ 0 టు ఓపెన్ మ్యూ వస్తుంది. అంటే దీని అర్థం ఏమవుతుందండి? ఇక్కడ మ్యూ అంటే దేర్ఫోర్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0 టు 100 ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్డ్ 0 టు 10 ఓపెన్, క్లోజ్డ్ 0 ఓపెన్ 10. నెక్స్ట్ అండి, క్లోజ్డ్ 0 ఓపెన్ 10. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 13th 12th వన్ చూడండి అమ్మా. 12th వన్ ఏమంటున్నాడు అంటే the least number of times of a coin tossed probability of getting at least one head is at least 0.8 అంటున్నాడు. అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ టాస్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ ఈజ్ అట్లీస్ట్ 0.8 అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ అనేది n అనుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ టాస్ ఈజ్ ఈక్వల్ టు n అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడండి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ అంటే అట్లీస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు ఎలా రాస్తామనంటే ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అర్థం. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దీని దేనిలో జనరల్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటండి? x is equal to 1 plus x is equal to 2 plus so on అన్నమాట. కానీ మనకి x is equal to 0 ఒక్కటే మిస్ అయిపోయింది కదా అక్కడ. అంటే అది సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 0. అంటే x is equal to 0 మీన్స్ ఏంటండి? all are getting tails. అంటే all are getting tails అంటే అన్ని టైల్స్ అవ్వాలి. అంటే ఎన్నిసార్లు ట్రయల్ చేశాడు? 1/2 to the power of n. ఇది అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8 అంటున్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8. ఎందుకంటే అట్లీస్ట్ అంటే దాని అర్థం అదే కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కదా. ఈ రెండు రివర్స్ చేసుకున్నాం అనుకోండి, 0.2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 0.2 అంటే 1/5 అంటే 2 power n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే n is equal to ఎంత అవ్వాలండి? మినిమం గా 3a. కాడాడు వాడు ఏమడిగాడు? లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ టాస్. లీస్ట్ నెంబర్ ఆఫ్
times coin toss is equal to 3. అంటే ఇది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందండి? n is equal to 3, 4, 5 so on కదా. చూడండి n 3 వేస్తే 1 వేసాం అనుకోండి, 2 power 1 is greater than 5 అవ్వదు కదా, 2 square కూడా అవ్వదు. తనుష్ అదేనా మీరు తనుష్ వీళ్ళంతా రాశారని చెబితేనే రఫ్ చేస్తున్నాను బాబు. సరే ఓకే, నువ్వేం చెప్పలేదా? తనుష్ నువ్వు చెప్పలేదా నాకు అర్థం. ఏంటి బాబు నానా సరిపోతుంది కదా, రాసుకోవడానికి టైం ఇస్తున్నాను కదండి. నోట్ చేయండి. y2 పవర్ అన్న ఇప్పుడు కాయిన్ టాస్ n టైమ్స్ టాస్ చేస్తున్నప్పుడు మనకి అది గెటింగ్ టైం ప్రతి టైంలో కూడా 1/2 1/2 సో ఆన్ 1/2 కదా బాబు. ఇలాగే n టైమ్స్ కాయిన్స్ టాస్ చేస్తున్నారు కదా, n టైమ్స్ కూడా టైలే పడుతుంది. ఫస్ట్ టైం టైల్, సెకండ్ టైం టైల్, థర్డ్ టైం టైల్ కూడా టైలే పడుతుంది బాబు. లక్ష్మణ్ రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇవన్నీ ఈజీగా ఉన్నాయి కదండి, జస్ట్ ఎట్లాగే వచ్చింది అనేది అప్రోచ్ వరకే చూసుకుంటే సరిపోయింది నిజానికి. ఎందుకంటే ఇందులో డిఫికల్టీ అంటే రీజనింగ్ ఎక్కువగా భయంకరమైన రీజనింగ్ అని అట్లాంటివి ఏం లేదు కదా, జస్ట్ ఫార్ములా బేస్డే కదండి. ఓకే నందకిషోర్ రైట్. నెక్స్ట్ అండి 13th one. If the mean and variance of a binomial, mean ఇచ్చాడండి, mean and variance of a binomial are 2, 1 అంటే మీన్ ఇచ్చాడండి, తర్వాత వేరియన్స్ ఇచ్చాడండి. then the probability of x takes the value, probability of x takes the value greater than 1 is equal to. ఓకే, మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మనకి ఫార్ములా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైనా ఇచ్చినా సరే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటండి? q plus p whole to the power of n. n అంటే నంబర్ ఆఫ్ ట్రైల్స్, అట్లాగే p అంటే సక్సెస్, q అంటే ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి p plus q ఆల్రెడీ 1 అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏంటి క్యాలిక్యులేషన్ చేయాలండి? మీన్. మీన్ కి ఫార్ములా ఏంటన్నా? ఇక్కడ మీన్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, వేరియన్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. మీన్ కి ఫార్ములా np ఇజ్ ఈక్వల్ టు 2. వేరియన్స్ కి ఫార్ములా ఏంటి అండి? వేరియన్స్ కి ఫార్ములా npq ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండిటి నుంచి మనం ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? అంటే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో రెండు పారామీటర్స్, అంటే 2 ఈక్వేషన్ ఇస్తే చాలు, ఏదైనా సరే ఏదైనా 2 ఈక్వేషన్ ఇస్తే చాలు అనమాట. 2 పారామీటర్స్ కాబట్టి 2 ఇనఫ్. మూడోది థర్డ్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ రెండు డివైడెడ్ బై చేసేసుకోండి. npq బై np ఇజ్ ఈక్వల్ టు 1/2. అంటే q వాల్యూ 1/2 వచ్చింది కాబట్టి p వాల్యూ -1 - 1/2 కాబట్టి 1/2. ఇప్పుడు ఆల్రెడీ మనకి np అనేది 2 కాబట్టి p వాల్యూ 1/2 కాబట్టి n into 1/2 is equal to 2 implies n is equal to 4. అంటే నంబర్ ఆఫ్ ట్రైల్స్ ఎన్ని వచ్చినాయండి? 4 వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏం అడిగాడండి కండిషన్?
x takes the value greater than or equal to a greater than అనేది పర్టికులర్ గా ఉండాలండి. అది గ్రేటర్ దాన్ అన్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే అర్థం ఏంటండి? కావాలంటే రాసుకోండి. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే మీనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి కదా స్టార్ట్ అవ్వాల్సింది, అప్ టు n వరకు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆన్ ఇన్ఫినిటీ కాబట్టి n కదా. మనకు అడిగిన క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 1 లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్ట్రాక్షన్ చేయటం ఇది ఒక మెథడ్, లేదా ఇవన్నీ వేసుకోవటం ఒక మెథడ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఇలాగ ఎన్ని ట్రయల్స్ ఉన్నాయి మనకి? 4a. అలాగైనా చేయొచ్చు. కాకపోతే బెటర్ ఏంటంటే ఇలా సబ్ట్రాక్షన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ n వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 వెరైటీస్ తో అయిపోతుంది. సపోజ్ n వాల్యూ 8 రావచ్చు, 10 రావచ్చు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు బెటర్ ఏంటంటే ఇది ఉంటుంది. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఒకటి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఒకటి. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని సబ్ట్రాక్షన్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్. n అంటే ఎంత అండి? 4c0. 2 1/2 కాబట్టి 4 మైనస్ 0 ఇంటూ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 1 మైనస్ హోల్ టు ద పవర్ ఆఫ్ 0. అట్లాగే అంటే ఇది ఎంత అయిపోయిందని 1/4 16. 1/16. ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 1 అంటే 4c1 into q to the power of n minus 1 into p to the power of 1. అంటే ఇది 1/2 క్యూబ్ అంటే 8, 8 2s are 16. 4/16 అంటే దాని అర్థం ఎంత అండి? 1/4. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము ఫైనల్ గా. Probability of x greater than 1 is equal to 1 minus this is 1/16 minus 1/4. ఆన్సర్ ఎంత అండి? 11/16 నోట్ చేయండి అమ్మా. కంప్లీటెడ్ అన్నా? రైట్. నానా స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ నానా ఇప్పుడు తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దామండి. ముందు వీటి గురించి చూద్దాం. రైట్.
కమింగ్ టు ద 16th వన్ అండి. 100 coins, 100 identical coins, 100 coins are tossed. Probability of P of showing heads, of showing up head are tossed ones. Probability of head showing is equal to, question ఏమన్నాడు అంటే probability of head showing on 50 coins is equal to showing of 51 coins. అయితే then p వాల్యూ అడుగుతున్నాడండి. p వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక 100 కాయిన్స్ టాస్ చేశాడు, ప్రాబబిలిటీ p అని ఇచ్చాడు. ఎలాగట? ఆఫ్ షోయింగ్ అప్ హెడ్ ఆర్ టాస్డ్ వన్స్, అంటే హెడ్ వస్తుంది ఒకసారి టాస్ చేస్తున్నప్పుడు. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ షోయింగ్ 50 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 51 కాయిన్స్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ 50 కాయిన్స్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 51 కాయిన్స్ అనే కదా దాని అర్థం. మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 100 కాయిన్స్ కదండి. ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 50 కేసులో r వాల్యూ 50, అట్లాగే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 51 కేసులో r వాల్యూ 51. ఎన్ని కాయిన్స్ టాస్ చేశాడు అంటే 100 కాయిన్స్ టాస్ చేశాడు, అంటే n వాల్యూ 100 అన్నమాట. ఫార్ములా ఏంటి అండి? NCR ఇంటూ q టు ద పవర్ ఆఫ్ n మైనస్ r ఇంటూ p పవర్ r ఇజ్ ఈక్వల్ టు కదండి, ఇది ఫార్ములా కదా, ప్రాబబిలిటీ ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు r. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు డిస్కస్ x ఇజ్ ఈక్వల్ టు 50. x ఇజ్ ఈక్వల్ టు 50 అంటే అర్థం ఏంటండి? 100c50 ఇంటూ q అంటే అర్థం ఎంత వచ్చిందండి? q అన్నప్పుడు ఎంత వచ్చిందండి? q తెలియదు కాబట్టి q 50, p కూడా 50. దిస్ మీన్స్ 100c51 ఇంటూ q ఎంత అవుతుందండి? 49, p అనేది 51 అవుతుంది. ఇది కదా కండిషన్. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవటమే. 100 ఫ్యాక్టోరియల్ బై 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 50 ఫ్యాక్టోరియల్, ఇది q పవర్ 50 ఇంటూ p పవర్ 50. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవటమేనండి. నోట్ చేయండి అమ్మా. 100 ఫ్యాక్టోరియల్ బై 51 ఫ్యాక్టోరియల్ ఇంటూ 49 ఫ్యాక్టోరియల్. దీన్ని q పవర్ 50లో అంటే q తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసుకోండి. q పవర్ 50 బై q, p పవర్ 50 ఇంటూ p అన్నమాట. q పవర్ 50, p పవర్ 50 రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. 100 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాం. ఇక్కడ 50 ఫ్యాక్టోరియల్ 51 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 40 ఫ్యాక్టోరియల్ 49 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే q ఇజ్ ఈక్వల్ టు 50p బై 51. కానీ p ప్లస్ q అనేది 1 కదా, అంటే p ప్లస్ 50p బై 51 ఇజ్ ఈక్వల్ టు 1. అది అడిగింది p కదా అడిగాడు, అంటే 51 బై 101. నోట్ చేయండి. ఇది ఒక మోడల్ క్వశ్చన్. రైట్. రాస్తారండి? నేను మెసేజ్ చేయాలండి.
రైట్. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మన స్టాటిస్టిక్స్ కూడా ఏదో ఒక రోజు తీసుకుంటానండి. మీకు కొంతమంది అడుగుతున్నారు పిల్లలు, ఏదో ఒక రోజు తీసుకొని చెప్తానండి. బెటర్ రేపు వస్తానంటే నాకే హ్యాపీ, ప్రాబ్లమే లేదు. కాకపోతే ఇది పిల్లల పండుగ కదా అని ఆలోచిస్తున్నాను అంతే. రైట్. 25th క్వశ్చన్ చూడండి అమ్మా. మిగతా అన్ని ఆ మోడల్లో నేను ఆల్రెడీ ప్రతిదీ సొల్యూషన్ రాసి పెడుతున్నాను, అది చూడండి మీకు వచ్చేస్తాయి. ద పాయిజన్ వెరైటీ అంటే వేరియబుల్ అన్నమాట, దాని వేరియన్స్ అని అర్థం. సచ్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 2 p into probability of x is equal to 4 plus 90 into probability of x is equal to 6 అంటున్నాడండి. దెన్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. ఇలా అడిగితే దానికి ఏం అడిగాడండి, మీను స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడండి. మనకి పాయిజన్ వేరియన్స్ ఫార్ములా ఏంటండి, ఇక్కడ పాయిజన్ ఫార్ములా ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to r పాయిజన్ ఎక్స్పాన్షన్ e power minus lambda into lambda power r by r factorial. ఈ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను అంతే. ఎట్లాగాడు ప్రత్యేకించి అడుగుతాడండి, పాయిజన్ వేరియేషన్స్ అని అడుగుతాడు. పాయిజన్ వేరియేషన్ అంటే లాంబ్డా బిలాంగ్స్ టు ఆర్ పాజిటివ్, షుడ్ బి పాజిటివ్ అన్నమాట. ఇక్కడ అంటే ఈ పవర్ డైరెక్ట్ గా రాస్తున్నాడండి, చూడండి ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే ఈ లాంబ్డా వాల్యూ మనకి ఏమంటున్నాడండి వాడు, వేరియేషన్ ఎక్సెస్ p of x is equal to 2 ఇచ్చాడుగా. అంటే r ప్లేస్ లో ఇక్కడ 2 వేయాలి, ఇక్కడ r ప్లేస్ లో 4, అక్కడ r ప్లేస్ లో 6 వేయాలి. ఓకేనండి. సో సబ్స్టిట్యూషన్ చేసుకోండి, e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉండాలంటే ఇక్కడ మనకి ఒకటే పారామీటర్ అన్నమాట. e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ is equal to 9 into e power minus lambda into lambda power 4 by 4 factorial plus 90 into e power minus lambda into lambda power 6 by 6 factorial. ఇక్కడ e power minus lambda, e power minus lambda, e power minus lambda cancel. అట్లాగే lambda ఇంకోటి ఏం క్యాన్సిల్ అయిపోతుందండి, lambda square by 2 factorial is equal to, ఇక్కడ lambda square by 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ అంటే 9/12 ప్లస్ 90 ఇంటూ లాంబ్డా పవర్ 4 బై 2 అంటే 120 720 కదండి. ఇక్కడ 720 అంటే 360 అంటే 91 సార్ 94 సార్ 91 సార్ 94 సార్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి, ఇక్కడ లాంబ్డా పవర్ 6 ఈ లాంబ్డా స్క్వేర్ అంటే ఫైనల్ గా ఎంత వచ్చిందండి మనకి, లాంబ్డా పవర్ 4 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 is equal to 0. అంటే లాంబ్డా స్క్వేర్ ఏనండి, సరిపోయిందా? 9 1s 3 లాంబ్డా స్క్వేర్ వస్తుందా, 3 3s కదా. అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 1 is equal to 0. ఇది ఎట్లాగా రూల్డ్ అవుట్. లాంబ్డా స్క్వేర్ is equal to 1 అంటే లాంబ్డా is equal to ప్లస్ ఆర్ మైనస్ 1. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటండి, ఓన్లీ లాంబ్డా షుడ్ బి పాజిటివ్. కాబట్టి లాంబ్డా is equal to 1. అంటే మీన్ అన్న is equal to లాంబ్డా is equal to 1, దట్ is equal to వేరియన్స్. మీన్ అన్న వేరియన్స్ అన్న ఒకటే. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఆఫ్ వేరియన్స్, అంటే √1 అంటే 1. అంటే మీన్ 1, స్టాండర్డ్ డీవియేషన్ కూడా 1 అండి. అక్కడ నోట్ చేయండి. అర్థమైందండి. ఇక్కడ అడు ప్రత్యేకించి ఇస్తాడండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని, పాయిజన్ వేరియన్స్ అని అడుగుతాడు. పాయిజన్ వేరియేషన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 2 is equal to 9 times of probability of x is equal to 4 plus 90 of probability of x is equal to 6.
సో x is equal to r పాయిజన్ ఎక్స్పాన్షన్ కి ఫార్ములా ఇది e power minus lambda into lambda power r by r factorial. ప్రవంత్ పృథ్వీ ఫోటో తీసి పెడతావా? తర్వాత మన వ్యాక్సిన్ గురించి ఉన్న ప్రాబ్లం ఒకటి ఉంది, చేద్దాం ఇప్పుడు. పృథ్వీ యశ్వంత్ ఒక ఫోటో తీసి పెట్టమ్మా. రైట్, ఓకే. సో వ్యాక్సిన్ ప్రాబ్లం అండి, ఇక్కడ చూడండి. The probability that 28th question చూడండి అమ్మా. The probability that an individual suffers bad reaction from an injection is 0.001. అంటే probability of bad reactions of an injection is 0. అంటే ఏమంటున్నారండి, బ్యాడ్ రియాక్షన్స్ అంటే బ్యాడ్ రియాక్షన్స్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడంటే 0.001 అన్నమాట. ద ప్రాబబిలిటీ దట్ 200 ఇండివిడ్యువల్స్ అంటే 2000 ఇండివిడ్యువల్స్ ని టెస్ట్ చేస్తున్నాడు. అంటే వాలంటీర్లని ఈ మధ్య వినే ఉంటారు మీరు, ఇంతమంది వాలంటీర్లని టెస్ట్ చేస్తున్నాడు అనేసి. ఇలాగా ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 2000 ఇండివిడ్యువల్స్ అంటే 2000 శాంపిల్స్ తీసుకుంటున్నాడు. మోర్ దాన్ 2 ఇక్కడ ఏమంటున్నాడంటే మోర్ దాన్ 2 సఫర్ ఆఫ్ ఏ బ్యాడ్ రియాక్షన్ అంటే దాన్ని బట్టి మనకి మనం వ్యాక్సిన్ తయారు చేయాలా వద్దా లేకపోతే ఏంటనేది డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కవిరోగం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ బ్యాడ్ రియాక్షన్ ఆఫ్ ఏ ఇంజెక్షన్ ఈజ్ 0.001. ఇది ఎంతమంది మీదకి అవుట్ ఆఫ్ 2000 ఇండివిడ్యువల్స్ మీద ప్రవేశపెట్టారు. మోర్ దాన్ 2 సఫర్ ఫ్రమ్ బ్యాడ్ రియాక్షన్స్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అంటే 2 కన్నా ఎక్కువ పర్సన్స్ కి బ్యాడ్ రియాక్షన్స్ ఉండాలన్నది అక్కడ క్వశ్చన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఎంత అండి ఇక్కడ మనకి n is equal to 2000 అండి. బ్యాడ్ రియాక్షన్ కి ప్రాబబిలిటీ ఎంత అండి 0.001 అండి. మనకి ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకపోయినా ఒకటే పారామీటర్ ఇచ్చాడంటే ఇట్ కమ్స్ టు ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి మీన్ కి ఫార్ములా ఏంటి, మీన్ అన్నా లాంబ్డా అన్నా మ్యూ అన్నా ఇక్కడ పాయిజన్ లో లాంబ్డా అన్నా ఒకటే కదండి, np అంటే 2000 into 0.001 అంటే వాల్యూ ఎంత వచ్చిందండి 2 అంటే లాంబ్డా వాల్యూ 2 వచ్చేసింది. మనకి సఫర్ ఫ్రమ్ మోర్ దాన్ 2 అంటున్నాడు అంటే x గ్రేటర్ దాన్ 2 అదే కదండి దాని అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 2 అంటే మీనింగ్ ఏమొస్తుంది 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ x0 x is equal to 1 x is equal to 2 వరకు కూడా తీసుకోవాలి అంతే కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ప్రీవియస్ వరకు వదిలేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. ఈ ఫార్ములా అప్లై చేయలేదు అనుకోండి x గ్రేటర్ దాన్ 2 అంటే ఎంత వరకు తీసుకోవాలండి సో x గ్రేటర్ దాన్ 2 అంటే గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ అంటే x is equal to 3 నుంచి 2000 వరకు తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఈ ఫార్ములా బెనిఫిట్ అవుతుంది కదా. సో అందుకని ఈ అప్రోచ్ మనం డిస్కస్ చేసాం. 1 మైనస్ e పవర్ మైనస్ లాంబ్డా అంటే e పవర్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా అంటే 2 పవర్ 0/0 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ ఏంటంటే x is equal to 1 అంటే e పవర్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ e పవర్ మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందండి e పవర్ మైనస్ 2 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 4 5 ఇదే ఆన్సర్ అండి, నోట్ చేయండి. 1 మైనస్ 5/e స్క్వేర్
P అనేది 0.001 0001 1 సరిపోయింది కదమ్మా 1/1000 కదా బాబు 0.001 అంటే 1/1000 1/1000 ఇంటూ 2000 అంటే 2 కదా బాబు ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ పి వాల్యూ అది మనకి ఇక్కడ ఆల్రెడీ 2000 ఇండివిజువల్స్ లో మాక్సిమం పార్ట్ ఇచ్చినట్టే కదా వాడు ఎక్స్పెక్టేషన్స్ వాడితే పృథ్వీ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా ఓకే